వాళ్ళ హయాంలో వచ్చింది మా పక్కన వాళ్ళు చేసుకున్నారంటూ కూటమి ప్రభుత్వంపై ఇప్పటికే వైసీపీ గవర్నమెంట్ అయితే ఒక మాట చెప్పాలి, క్రెడిట్ కోసం మేము ఇక్కడ ఎవరు పోరాడట్లేదు. పని చేసేదానికి ప్రజలకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించడానికి మేము అహర్నిశలు కష్టపడుతున్నాము. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఏం చెప్పారు, ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని చెప్పారా లేదా? వీడియో మీరు చూసారా లేదా? మళ్ళీ ఇప్పుడు ఆయన వచ్చి అన్ని మాటలు మాడితే ఎంతవరకు న్యాయం? నంబర్ 1. నంబర్ 2, ఆనాడు GMR కి సుమారుగా 2600 ఎకరాలు కూటమి ప్రభుత్వం అందజేసింది. నన్ను అడిగితే అది ఇంకా తక్కువ. ఒక్క హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి 5000 ఎకరాలు ఇచ్చాం. ఆనాడు ఇదే పెద్ద మనుషులు ఏమన్నారంటే, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి 5000 ఎకరాలు అవసరమా, ఎయిర్పోర్ట్ కి 5000 ఎకరాలు అవసరమా? ఈ రోజు మీరు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చూడండి, అదే సమయంలో బెంగళూరు ఎయిర్పోర్ట్ చూడండి. ఈ రోజు బెంగళూరు సిటీ 2వ ఎయిర్పోర్ట్ కోసం ఎతుకుతున్నారు. కానీ అదే హైదరాబాద్ రాబోయే 100 సంవత్సరాలు కూడా కావాల్సిన డెవలప్మెంట్ కి భూమి రెడీగా ఉంది. ఇదే టెర్మినల్ ఇంకొక మిర్రర్ కాపీ అటు పక్కన చేయొచ్చు. సో అలా ముందు చూపుతో ఒక విజన్ తో చంద్రబాబు నాయుడు గారు ఆనాడు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత GMR కి ఇచ్చిన భూమి కూడా వెనక్కి తీసుకున్నాడు. సుమారుగా 600 ఎకరాలు వెనక్కి తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం తిరిగి వచ్చిన తర్వాత ఆ భూమి మళ్లీ GMR కి తిరిగి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు మనం చెప్పాలి. కేవలం ఒక ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ల్యాండ్ అవుతాము, ప్యాసింజర్స్ దిగుతాం, ప్యాసింజర్స్ ఎక్కి వెళ్ళిపోతాం కాదు. లార్జర్ ఎకో సిస్టమ్ అనేది చాలా చాలా అవసరం. లార్జర్ ఎకో సిస్టమ్ అంటే MRO ఇంజిన్ మెయింటెనెన్స్, అండర్ బాడీ మెయింటెనెన్స్, పెయింట్ షాప్, ఇవన్నీ ఎకో సిస్టమ్ ఏర్పాటు చేస్తేనే పెద్ద ఎత్తున మన పిల్లలకి ఉద్యోగాలు ఉపాధి కల్పించగలుగుతాం. ఆ లక్ష్యంతో ఆ భూమి కూడా తిరిగి వాళ్ళకి ఇచ్చి MRO ఏర్పాటు చేస్తున్నాం. మొన్న నేను వచ్చాను, అశోక్ గజపతి రాజు గారి దయ వల్ల మానసాస్తో GMR ఒప్పందం చేసి ఒక వరల్డ్ క్లాస్ ఏవియేషన్ యూనివర్సిటీ కూడా కడుతున్నాం. సో ఒక ఎకో సిస్టమ్ మొత్తం ఏర్పాటు చేస్తున్నాం. భయా క్రెడిట్ కావాలంటే వాళ్ళు తీసుకోమనండి, ఆర్ నో ఇష్యూ. దాంతో పాటు PPL రద్దు చేసామని క్రెడిట్ తీసుకోమనండి. అమర్ రాజని ఆంధ్ర రాష్ట్రం తరిమేసామని క్రెడిట్ తీసుకోమనండి. ఆనాడు అనేక కంపెనీల పైన లేబర్ అని, మన పొల్యూషన్ అని, అంతెందుకు మా అధ్యక్షులు వాళ్ళకి కమర్షియల్ కాంప్లెక్స్ అన్ని పర్మిషన్లు ఉన్నా కూడా పగలగొట్టారు కదా, ఆ క్రెడిట్ కూడా తీసుకోమని భయ్, నో ప్రాబ్లం. చెప్పమ్మా, లేడీస్ ఫస్ట్. అవునమ్మా, అమ్మా అగ్రీ అమ్మా. ఇప్పుడు ఏంటంటే స్పోర్టింగ్ ఎకో సిస్టమ్ మొత్తం మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే మీరు చూస్తే నేను ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీంని మీరందరూ గుర్తించిన ముందర నేను కలిసేవాళ్ళు. అప్పుడు మిథాలీ గారిని కలిసాం. మిథాలీ గారిని ఏకంగా ఒక అడ్వైజర్ గా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అడ్వైజర్ గా నియమించాం. సో మిథాలీ గారితో కూడా మేము ఏం మాట్లాడాలంటే షీ ప్లేస్ అని ఒక ప్రోగ్రామ్ రూపొందిద్దాం. అంటే మహిళలు పెద్ద ఎత్తున ఒక క్రికెట్ లో, ఇప్పుడు అదే విధంగా మన వెయిట్ లిఫ్టింగ్ లో కానివ్వండి, మన ట్రాక్ అండ్ ఫీల్డ్ లో కానివ్వండి, చెస్ లో కానివ్వండి, ఇట్లా పెద్ద ఎత్తున ఎట్లా ప్రోత్సహించాలి దాంట్లో ఒక పాలసీ ఫ్రేమ్వర్క్ మేము తీసుకొస్తున్నాం. బట్ ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ఎఫర్ట్. దెర్ ఇస్ నో షార్ట్ కట్, దెర్ ఇస్ నో సింపుల్ సొల్యూషన్ టు ఇట్. దీంతో పాటు నేను మన ఆస్ట్రేలియాకి వెళ్ళాను. అక్కడ గ్రిఫిట్ అని ఒక యూనివర్సిటీ ఉందమ్మా. దే ఆర్ నోన్ ఫర్ స్పోర్ట్స్, దే ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. వాళ్ళతో కూడా మాట్లాడి ఇక్కడున్న యూనివర్సిటీస్ తో టైఅప్ చేసి మొత్తం ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలి. ఇట్ హ్యాస్ టు డూ విత్ న్యూట్రిషన్, ఫిజికల్ రికవరీ, ఎకో సిస్టమ్ మొత్తం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఐ అగ్రీ, మనం చేస్తుంది సరిపోదు. 100% మనం చేస్తుంది నాట్ మోర్ దెన్ 10-12%. కానీ కూటమి ప్రభుత్వం కనీసం గుర్తిస్తుంది. శ్రీచరణిని గుర్తించింది, బ్లైండ్ క్రికెటర్స్ ని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు గుర్తించారు. ఇట్లా నేను కొంతమంది గుర్తిస్తున్నా. చేసి వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళు గతంలో పడిన కష్టాలు ఏంటి, అది వేరేకి అంటే వేరే పిల్లలు ఇబ్బంది పడకుండా ఎట్లా చేయాలి, ఎకో సిస్టమ్ ఎట్లా ఏర్పాటు చేయాలి వాళ్ళు కనుక్కుని వీఆర్ ట్రైన్ టు క్రియేట్ అన్ ఎకో సిస్టమ్. అది ఓవర్ నైట్ అవుతా అవుతుంది. ఇట్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్. స్త్రీశక్తి ఉచిత బస్సు పథకాన్ని తీసుకొచ్చింది. అయినప్పటికీ చాలా వరకు కూడా బస్సు సెంటర్లో బస్సులు నిలపకపోవడం వల్ల గర్భిణీలు కూడా బస్సులు వెనక పరుగులు తీయాల్సినటువంటి పరిస్థితి. ఒకవైపు చూసుకుంటే ఆ డీటెయిల్స్ మాకు ఇవ్వండి సార్. ఆ డీటెయిల్స్ మాకు ఇవ్వండి. ఎక్కడ ఆగట్లేదో కొంచెం డీటెయిల్స్ ఇస్తే వీల్ కరెక్ట్. అంతేగాని ఆపాలనేది రూల్ ఉంది, వీల్ కరెక్ట్. నో ఇష్యూ సార్. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోతుంది.
అవసరం మళ్ళీ మంచి రోజు కోసం ఆగాలి, వర్క్ స్టార్ట్ చేయాలి. మళ్ళీ ఫిబ్రవరి వరకు మంచి రోజులు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. స్టార్ట్ నో ఇష్యూ. ఒక్క నిమిషం సార్, 1 సెకండ్. ఏం సార్, ఈ 1-2 months లో వర్క్ స్టార్ట్ అవుతుంది సార్. డేటా సెంటర్ కి స్టార్ట్ అవుతుంది సార్. ఏం సార్, ఇప్పుడు ఆల్రెడీ మనం ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ కి ఆల్మోస్ట్ ఒక 6 months లో రెడీ అయిపోయింది. ఎస్ సార్. సో బాటిల్ నెక్ క్లియర్ చేస్తున్నారు. కానీ విత్ ఇన్ ద సిటీ బాటిల్ నెక్ వెళ్ళడానికి సో హ్యూజ్ ప్రెజర్ ఉంటుంది. అంటే మీరు క్యాజువల్ గా ఉంటుంది. నార్మల్ గా చాలా ప్రాబ్లం ఉంటుంది. దానికి విత్ ఇన్ ద సిటీలో సో ట్రాఫిక్ సమస్యలు క్లియర్ చేయడానికి ఎలాంటి ఇనిషియేషన్ తీసుకోబోతున్నారు? అంటే అవుట్ సైడ్స్ లో క్లియర్ చేస్తున్నారు. అవుట్ సైడ్స్ కాదు, ఇక్కడ నుంచి మేజర్ రహదారులకి సిటీ నుంచి హైవే కనెక్టివిటీ, రోడ్స్ ఎక్స్పాన్షన్, క్లీనింగ్ అప్ అదంతా జరుగుతుందమ్మా. ఆల్రెడీ విశాఖ సిటీ నుంచి వెళ్ళడానికి అదే విశాఖ అంటే సిటీ నుంచి మేజర్ రహదారు అంటే హైవేకి వెళ్ళేదానికి కనెక్టివిటీ ఫస్ట్ క్లియర్ చేయాలమ్మా. అది ఏం చేస్తుంటే విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ మీటింగ్ అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు విఎంఆర్డి మన ఐఏఎస్ అధికారులకి ఏం చెప్పారంటే శాసనసభ్యులతో కూర్చుని మీరు ప్లాన్ చేయండి, చేసి ప్రెజెంట్ ఇట్ అని కూడా చెప్పారు. ఆ బాటిల్ నెక్స్ విల్ క్లియర్. బట్ నేనేమంటానంటే విత్ ఆల్ ఫేర్నెస్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఓపెన్ అయినప్పుడు రింగ్ రోడ్ ఇంకా పూర్తి అవలా, పని ప్రారంభించాం. అలాంటి ఇబ్బందులు లేకుండా వీఆర్ ట్రైంగ్ టు ఫినిష్ ఎవ్రీథింగ్. బట్ దెర్ విల్ బి ఏరియాస్ టు ఇంప్రూవ్. కొన్ని బాటిల్ నెక్స్ కొత్త వస్తాయి, మనకు తెలియని బాటిల్ నెక్స్ కొన్ని ఏర్పడితే అక్కడ ఫ్లైఓవర్లు వేయాలి, ఇవన్నీ చేయాలి. ఇది నిరంతర ప్రక్రియ అమ్మా. ఎందుకంటే విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ అంటే శ్రీకాకుళం టు అనకాపల్లి వరకు కూటమి ప్రభుత్వ లక్ష్యం ఏంటంటే $1 trillion ఎకనామిక్ రీజియన్ అవ్వాలని. సో వైట్ కాలర్ జాబ్స్ టు బ్లూ కాలర్ జాబ్స్ మొత్తం ఎకోసిస్టమ్ ఇక్కడ ఏర్పాటు చేయాలంటే దానికి ఇట్ రిక్వైర్స్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ మేము ఏర్పాటు చేయాలి. ఆ దిశగా మేము ఈ విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ మ్యాప్ చేసాం. వీళ్ళు ఎగ్జిక్యూట్ విశాఖలో మెట్రో ప్రాజెక్ట్ హాజరయ్యారు. ఇదే సాక్షి పేపర్ 28 మూలన పడ్డాయని చెప్పేసి ఈ ప్రభుత్వం హయాంలో చెప్పి వాటిలో ఎందుకు ఎమ్మెల్యే వాళ్ళ అందరు వెళ్ళి వెహికల్స్ కూడా చూపించారు. వాళ్ళ టైంలో తీసుకొచ్చిన వాళ్ళ టైంలో మూతపడిన 108 తప్ప ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటి కూడా మూసేయలేదు. ప్లీజ్ బి వెరీ క్లియర్ అన్నారు. థ్యాంక్ యూ. అమరావతి ల్యాండ్ పూలింగ్ సంబంధించి చట్టబద్ధత అడుగుతున్నారు రైతులు. అసలు ఏంటి, ఇప్పుడు ఇంతకు ముందు అయితే 50,000 ఎకరాలు చాలా ఈజీగా ఇచ్చారు. ఇప్పుడు 16,000 ఎకరాలకు కూడా చట్టబద్ధత అనేది ఏం ప్లాన్ చేస్తారు? ఆల్రెడీ చట్టబద్ధత ఉంది కనుకనే గత ప్రభుత్వం రాజధాని తరలించలేకపోయింది. ఆల్రెడీ లీగలీ బైండింగ్ కనుక మీరు చూస్తే జనరల్ గా ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ప్రభుత్వం అగ్రిమెంట్లు అంటే ప్రభుత్వం అనుకూలంగా చేస్తుంది. కానీ ఆనాడు ముందు చూపుతో గౌరవ ముఖ్యమంత్రి గారు అగ్రిమెంట్లు చేసినప్పుడు అమరావతి రైతులతో అంటే రాష్ట్ర ప్రభుత్వం చేసినప్పుడు రైతుల పక్షాన చేసిన అగ్రిమెంట్, అందుకే రాజధాని తరలించలేకపోయారు. ఈ రోజు మీరు వెళ్ళి చూడండి, అమరావతి పనులు కూడా ఇక్కడ ఎట్లయితే ఎకనామిక్ రీజియన్ యాక్టివిటీలు భోగాపురం ఎయిర్పోర్ట్ ఎంత స్పీడ్గా జరుగుతుందో అమరావతి పనులు కూడా అంతే స్పీడ్గా జరుగుతున్నాయి. మీరు పొద్దునకి సాయంత్రానికి డిఫరెన్స్ ఉంటుంది, అంత స్పీడ్గా అక్కడ కూడా పనులు జరుగుతున్నాయి. గ్రేటర్ ఎక్స్పాన్షన్, ఎందుకంటే ఒక ఎకనామిక్ రీజన్ బాగుపడాలంటే ఇక్కడ ఎట్లయితే భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుతున్నామో, తిరుపతిలో ఎట్లయితే అద్భుతమైన ఎయిర్పోర్ట్ ఉందో అమరావతి కూడా ఒక అద్భుతమైన ఎయిర్పోర్ట్ చాలా చాలా అవసరం. ఇప్పుడున్న ఎయిర్పోర్ట్ ఏ మూలకి సరిపోదు. అందుకే ల్యాండ్ పూలింగ్ తీసుకుని అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేయాలి లక్ష్యంతో మేము పనిచేస్తాం.